హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. వరలక్ష్మి, శరత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్ మెయిన్ లీడ్స్గా చేసిన మూవీ ఆర్టీఐ. ఈ సినిమా ఎప్పుడు తీసారో కూడా తెలీదు. డైరెక్ట్ ఈటీవీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, మాయా అనే కాలేజ్ స్టూడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. కానీ మాయా పేరెంట్స్ అది సూసైడ్ కాదని కేసు వేస్తారు. ఆ కేసుని లాయర్ రామ్మూర్తి అని తన కూతురు టేకప్ చేస్తారు. ఫైనల్గా కేసుని ఎలా సాల్వ్ చేశారనేది సినిమాలో చూడాలి. సినిమా టైటిల్ ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అని. టైటిల్ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నా. కానీ ఏం లేదు సినిమాలో. అవుట్డేటెడ్ స్టోరీతో, అవుట్డేటెడ్ నరేషన్తో మామూలుగా బోర్ కొట్టలేదు. యాక్చువల్గా స్టోరీ రొటీన్గా ఉన్నా సరే కోర్ట్ రూమ్ సినిమాలు బాగుంటాయి. దానికి కారణం ఎంగేజింగ్ నరేషన్. ఆ మధ్య మోహన్ లాల్ గారిది నెరు అనే మూవీ వచ్చింది. ప్యూర్ కోర్ట్ రూమ్ డ్రామా అది. అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఎవరు చేశారు ఏంటి తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటి ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. దానికి రీజన్ అన్నీ ఇంతకుముందు చూసిన సీన్సే. 1 hour 20 minutes ఉంటుంది సినిమా. కానీ ఇంకా అయిపోవట్లేదేంట్రా బాబు అనిపిస్తుంది. అట్లీస్ట్ కేసు ఇన్వెస్టిగేషన్ అయినా సరిగా ఉండి కొంచెం కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ సాలిడ్గా ఉంటే మంచి సినిమా అయి ఉండేది. చాలా ఫ్లాస్ ఉన్నాయి సినిమాలో. అసలు కేసు ఇన్వెస్టిగేషన్ చేసినట్టే చూపించరు సినిమాలో. కానీ కోర్టుకి వచ్చిన తర్వాత అన్నీ తెలిసినట్టు వాదిస్తుంటారు ఏంటో. అండ్ సూసైడ్ ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ కూడా కొత్తదేం కాదు. ఇంతకుముందు చాలా సినిమాలో చూసాం అది. నాకైతే సినిమాలో ప్లస్ పాయింట్స్ ఎక్కడా కనపడలేదు. అడల్ట్ కంటెంట్ ఉందా అంటే లేదు. సో ఫ్యామిలీతో చూడొచ్చు. యాక్టింగ్ విషయానికి వస్తే హ్యాండిక్యాప్డ్ లాయర్గా వరలక్ష్మి జస్ట్ ఓకే. పెద్దగా పర్ఫామ్ చేసే సీన్స్ కూడా ఏం లేవు. తన ఫాదర్గా చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా జస్ట్ ఓకే. రవిశంకర్ సినిమా ఇంకో 20 minutes ఏమో ఉందనగా ఎంట్రీ ఇస్తాడు. అసలు ఆ రోల్ ఆయన ఎందుకు చేశాడో తెలియదు. ఇక రవిప్రకాష్, శశాంక్ జస్ట్ ఉన్నంతలో ఓకే. టెక్నికల్గా మూవీ పర్లేదు. విజువల్ క్వాలిటీ బాగుంది. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా వరస్ట్గా ఉంది. మామూలుగా ఓటీటీలో డబ్బింగ్ సినిమాలు ఉంటాయి కదా, వాటికి సాంగ్స్ ఎలా ఉంటాయి అంత వరస్ట్గా ఉంది. డైరెక్టర్ సురేష్ కృష్ణ. అప్పుడెప్పుడో రజనీకాంత్ గారి భాషా సినిమా డైరెక్టర్ అయినా అసలు ఏ మాత్రం ఎంగేజ్ చేయలేకపోయారు. రైటింగ్, డైరెక్షన్ అన్నీ చాలా పూర్గా ఉన్నాయి. ఫైనల్గా ఆర్టీఐ అన్ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా. చాలా ఈజీగా స్కిప్ చేయొచ్చు. ఈ రివ్యూ నెక్స్ట్ ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూసాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.